వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఈ రోజు బులెటిన్ చూద్దాం. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం నర్సంపల్లి పెద్ద తాండాల సేవాలాల్ జగదాంబ 14వ వార్షికోత్సవం సందర్భంగా తాండాకు చెందిన నరేష్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను నార్సింగ్ మండలం మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి సేవాలాల్ దేవాలయంలో పూజలు నిర్వహించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువకులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని కోరారు. యువకులతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని, చదువులతో పాటు గ్రామ అభివృద్ధి పై కూడా దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లా స్థాయి నుండి 30 జట్లు పోటీలలో పాల్గొనడం చాలా సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైలారం బాబు, మాజీ సర్పంచ్ క్షత్రియ, భాష, నితిన్, చందర్, మహారాజ్, జగన్ పాల్గొన్నారు. జరిపించడం ఎంతో ఆనందదాయకం. ఇందులో సుమారు ఎన్ని జట్లు పాల్గొంటున్నారు? ఇందులో మెదక్ జిల్లా వ్యాప్తంగా 30 జట్లు పాల్గొనడం జరుగుతుంది. ఏదైనా గెలుపుకోవటం మనిషికి గేమ్స్ అనేటి శరీర దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయి. గేమ్స్ ఆడుకుంటూ కూడా గెలుపు ఓటంలను కూడా సమానంగా స్వీకరించాలి. ఓడిపోయిన వాళ్ళు ఏదో తక్కువ అని, గెలిచిన వాళ్ళు పెద్ద ఎక్కువ అనే ఆలోచన కాకుండా ఓడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నిస్తే తప్పకుండా గెలుపు అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఓడిపోయిన వాళ్ళు నారాజు కావద్దు. గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఇద్దరు మళ్ళా సెకండ్ ఇచ్చుకుంటూ మళ్ళీ ట్రై చేసుకుంటే మళ్ళీ ఓటమి గెలుపు అనేది వస్తుంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నంలో ఉండి గొడవలు లేకుండా మంచిగా సాఫీగా జరిగితే రేపు గౌరవ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా వచ్చి గెలిచిన వారికి ప్రజెంటేషన్లు ఎమ్మెల్యే గారి చేతుల మీద అందించడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా అవకాశం మీకు ఇక్కడ పాల్గొనే గేమ్స్ జట్లకు ఎలాంటి అవసరాలు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఇందిరా మహిళా శక్తి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సంచార చేపల విక్రయ వాహనంను ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం కింద 10 లక్షల రూపాయలతో సంచార చేపల అమ్మకం వాహనం సరస్వతి మండలం స్వయం సహాయక సంఘం సభ్యురాలు తాప్రే సునీతకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో 4 లక్షలు సభ్యురాలు వాటా కాగా 6 లక్షలు సబ్సిడీ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జైనత్లోని చేపల అమ్మకాలు చాలా జరుగుతున్నాయని, అక్కడ దొరికే చేపలతో మంచి ప్రోడక్ట్ తయారు చేసి మొబైల్ వ్యాన్ ద్వారా అన్ని రకాల వంటలు తయారు చేసి లాభాలు పొందాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రవీంద్రర్, జిల్లా మత్స్య శాఖాధికారి, మండల సమైక్య సభ్యులు, ఏపీఎం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మొబైల్ ఫిష్ యూనిట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అది చాలా ఉపయోగం. ఎందుకంటే దాంతో వాళ్ళ ఫ్యామిలీ కానీ తర్వాత వాళ్ళ గ్రూప్లో ఉన్న సభ్యురాలకి కూడా, ఎందుకంటే మీకు తెలుసు అక్కడ జైనత్లో ఫిష్ సేల్ కూడా చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయి. సత్నాల ప్రాజెక్ట్ కూడా అక్కడ చూస్తే మనం కిందనే అక్కడ చాలామంది చేపలు కూడా అక్కడ అమ్ముతున్నారు. కాబట్టి దీంతో మళ్ళీ అక్కడ ఇంకా చేపల ద్వారా ప్రొడక్ట్స్, వేరే ప్రొడక్ట్స్తో పాటు కూడా అక్కడ తయారు చేసి, అండ్ ఇది ఒక్క ప్లేస్లో కాకుండా ఎక్కడైనా మన మార్కెట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఎక్కువ టూరిస్ట్ కానీ ఎక్కడైనా ఎక్కువ జనాలు కూడా వస్తారు. ఒక మంచి వ్యాన్ ఉంటుంది. ఆ వ్యాన్లో చాలా రకాలు, ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వ్యాను, దాంట్లో అన్ని రకాలు మనం తయారు చేయడానికి, స్టోర్ చేయడానికి, అండ్ ఒక హైజీన్ మేనర్లో జనాలకి ఇవ్వడానికి, ఫిష్ సంబంధించిన ఫుడ్స్ కూడా ఇవ్వడానికి ఉంటుంది. దీంట్లో 2-3 అంటే ఉపయోగం ఉంటాయి. ఒకటేమో ఫిష్ మీకు అందరికీ తెలుసు, దాంట్లో చాలా ఈ విటామిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, తర్వాత ఒమేగా ఫ్యాటీ యాసిడ్ కానీ ఇవి చాలా ఉంటాయి. సో అవి మనం జనాలకి ఫిష్ ప్రొడక్ట్స్, మనం అక్కడ క్వాలిటీ ఫిష్ ప్రొడక్ట్స్ సర్వ్ చేస్తే మంచి పోషణం కూడా అందిస్తాయి. తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి ఆవిడ ఆల్రెడీ నిత్యంతో ట్రైనింగ్ కూడా అయింది. సో ట్రైనింగ్ అయింది కాబట్టి చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా అక్కడ జనాలకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మూడోది మనం ఆవిడకి ఆదాయం కూడా, అండ్ దాంతోపాటు మళ్ళీ ఇంకా గ్రూప్, ఆ సరస్వతి గ్రూప్ కూడా ఏవైతే ఉన్నాయో వారి కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది చాలా మంచి ఒకటి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మనం ఈరోజు ఆవిడకి ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంత సబ్సిడీ కానీ, వారు కూడా కొంత ఖర్చు కూడా డ్వాక్రా ద్వారా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. త్వరలోనే వారు ప్రాఫిట్లో కూడా వస్తారు. ఎందుకంటే ఎక్కడైనా వెళ్ళి ఇది అమ్మడానికి కూడా అవకాశం ఉంటుంది. వేరే ప్రొడక్ట్స్ కూడా దీంట్లో అక్కడ క్వాలిటీగా కూడా తయారు చేసి అమ్మచ్చు. కాబట్టి ఆవిడకి వెంటనే ప్రాఫిట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, సర్ప్ తరఫు నుంచి, డిఆర్డీఓ గారి తరఫు నుంచి కూడా ఆవిడకి అండ్ వారు ఇద్దరికి కూడా మొత్తం సహాయం కూడా చేస్తాము. మీ అందరికీ కూడా తెలియజేస్తాము. థ్యాంక్ యూ.
ఒక ఇండివిజువల్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషనర్ 14వ డివిజన్ పరిధిలోని శ్రీ సాయినగర్ కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా యంత్ర స్థాపన, దేవతా విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 11 నెలల క్రితం ప్రారంభమైన ఆలయ నిర్మాణం దాతల, భక్తుల సహకారంతో విజయవంతంగా పూర్తి అవ్వడం శ్రీరాముని కృప వల్ల సాధ్యమైందన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామితో పాటు నవగ్రహాలు కూడా ప్రతిష్ఠింపబడ్డాయని, సీతారామచంద్ర స్వామి కరుణ కటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆర్ జనార్దన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎల్ సంతోష్ కుమార్, కోశాధికారి జి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పి రఘుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ, మీడియా మిత్రులకు, మరి వచ్చినటువంటి పోలీస్ మిత్రులకు, కాలనీ మిత్రులకు, చుట్టుపక్కల బోడుప్పల్లో ఉన్నటువంటి అన్ని కాలనీల నుండి వచ్చినటువంటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు ఈ యొక్క సీతారామచంద్రుని ఆశీస్సులు అందరి కుటుంబాలు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ యొక్క దేవుని ప్రార్థించుకుంటూ, మరి మనందరం కూడా ఎంతో చక్కగా 11 నెలల రథ సప్తమి రోజు మరి మనం గుడి స్టార్ట్ చేసినాము. మా మిత్రులు అందరూ కూడా 24 గంటల హార్నెస్లు కష్టపడి వారికి కూడా మేము అన్న అంటే మేము ఉన్నామంటే అనే విధంగా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల లెక్క కాలంలో ఆడపడుచులు అందరం కలిసి సమిష్టిగా బోడుప్పల మొత్తంలో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా మేమున్నామని చెప్పేసి మాకు అందరు చందారూపకంగానో ముందు వాళ్ళు ఇచ్చో వెనకిచ్చో ఇబ్బంది లేకుండా మళ్ళీ టైంకు ఈ రోజు వరకు కూడా ఇచ్చేసి అందరూ దాతలి ఆశీర్వాదంతో మరి యొక్క శ్రీ సీతారామచంద్రుడు వారే మా అందరితో కలిసి పని చేయించుకొని మరి మాకు ఈ యొక్క దేవుని ఆధ్వర్యంలో మాకు అందరికి పని కల్పించి వారే సేవ మాతో చేయించుకున్నారు. మమ్మల్ని ముంగట ఒక బంటు లెక్క అవన్నీ పెట్టి మాతోని అందరితోని ఈ యొక్క పని చేయించుకున్నందుకు మా అందరూ సహకారంతో మా కాలనీలో మాకు అందరు కూడా గర్వకారణం ఉంది. ఇంత మంచి గుడి మా కాలనీలో ఆ దేవుడు వచ్చి మాతో కట్టించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా చైర్మన్ గారు మా గుడిని 11 నెలల్లో నిర్మించుకున్నామండి. మా చైర్మన్ గారు జనార్దన్ రెడ్డి గారు చాలా బాగా మాకు వెన్నంటి ఉండి మా ముందుకు నడిపించారు. మా టీంను ఒక క్యాప్టెన్ ఏ విధంగా అయితే నడుపుతాడో మా విధంగా మా యొక్క అసోసియేషన్ కానీ మా యొక్క ట్రస్ట్ను కానీ బాగా ముందు తీసుకెళ్లారు. సంతోష్ కుమార్ కానీ ఎల్లవెల్ల మీడియా మిత్రులు కానీ తర్వాత అందరినీ మా కలుపుకొని ముందుకు తీసుకెళ్లాడు. వసంత పంచమి రోజున భూమి పూజ చేయడం జరిగింది. అదే ఫిబ్రవరి 3వ తారీఖు వసంత పంచమి రోజు మళ్ళీ విగ్రహ ప్రతిష్టాపన మనము చేసుకున్నాము. జై శ్రీరామ్ అండి. శ్రీమాత్రే నమః. ఈరోజు మా దేవాలయంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి దేవాలయంలో త్రయాధ్యక్ష దీక్షతో 17 నుంచి పంచమి వరకు దిగ్విజయంగా మా ప్రతిష్టా మహోత్సవం పూర్తి చేసుకున్నామండి. ఈ కార్యక్రమంలో వేలాది మంది కూడా ప్రజలు పాల్గొన్నారు. ధ్వజస్తంభము, అభయాంజనేయ స్వామి, సీతారామాంజనేయ స్వామి దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నాము. శ్రీమాత్రే నమః. హనుమకొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజావాణిలో ప్రజలు అందజేసిన అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డితో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం 71 దరఖాస్తులు అందజేశారని తెలిపారు. అట్టి అర్జీలను సత్వరమే పరిష్కారం చేయాలని సంబంధిత జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో 71 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గణేష్, ఆర్డీఓ నారాయణ, డిఆర్డీఓ మేనా శ్రీను, జడ్పీ సిఈఓ విద్యాలత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వసంత పంచమి రోజున సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని స్థానిక పురోహితులు కె రామ్ కిరణ్ పిల్లల చేత జరిపించారు. ప్రతి సంవత్సరం రవీంద్ర భారతి పాఠశాలలో సామూహిక ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు సరస్వతి పూజ చేయించి అక్షరాలను దిద్దించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పి భవానీ ప్రసాద్, డివిజనల్ ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాసరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున మేము అక్షరాభ్యాసం ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తామంటే ఈ యొక్క అక్షరాభ్యాసం ప్రోగ్రామ్ మా ఇన్స్టిట్యూటే కాకుండా నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా రవీంద్ర భారతి విద్యా సంస్థ తరఫున మనకి అక్షరాభ్యాసం ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చైర్మన్ సార్ ఇన్స్ట్రక్షన్స్ పరంగా మణిగారి ఇన్స్ట్రక్షన్స్ పరంగా మేము అక్షరాభ్యాసం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ అక్షరాభ్యాసం ప్రోగ్రామ్కి దాదాపు 30 మెంబర్స్ పేరెంట్స్ వరకు వచ్చారు. ఈవెన్ ఈ అక్షరాభ్యాసం ప్రోగ్రామ్ చాలా చక్కగా విజయవంతంగా చేయించాము. అంతేకాకుండా మా టీచర్స్ డిఏ గారు అందరూ సపోర్ట్తో చాలా విజయవంతంగా చేశారు. రవీంద్ర భారతి విద్యా సంస్థలు రాష్ట్రంలో అన్ని బ్రాంచ్లో ఈరోజు సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి రోజున మా చైర్మన్ ఎంఎస్ మణి గారు ఆధ్వర్యంలో అన్ని బ్రాంచ్ల్లో కూడా సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఒక దేవాలయంలో జరిపినట్టుగా మా విద్యా సంస్థలో కూడా అలానే పూజ నిర్వహించడం జరుగుతుంది. పంతులు గారు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల పిల్లల్ని కూడా ఆశీర్వదించి వేద మంత్రాలతో సరస్వతి పూజ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదించడం జరుగుతుంది. దాదాపు 30 మంది కుటుంబ సభ్యుల పిల్లలతో చక్కగా హాజరవడం జరిగింది. ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన మా తోటి ప్రధాన ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రవీంద్ర భారతి యాజమాన్యం ఆదేశాల మేరకు ఈ వసంత పంచమి రోజున ఈ సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సామూహిక అక్షరాభ్యాసం అన్నమయ్య జిల్లా బి కొత్తకోట ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న మహిళా వైద్యులను మండల బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. మహిళా వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గోరంట్ల రమేష్, అధ్యక్షుడు మేడా ముకుంద బాబు, బీజేపీ సీనియర్ నాయకులు శీలం రంగారెడ్డి, మురళీ ప్రసాద్, కృష్ణమూర్తి, నరేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ క్రీడాకారులకు సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 2 రోజుల క్రితం ముగిసిన రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ మీట్లో ప్రతిభ కనబరిచిన పతకాలను సాధించిన పోలీస్ క్రీడాకారులను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యి పతకాలను సాధించిన పోలీస్ క్రీడాకారులను పోలీస్ వ్యక్తిగతంగా కలిసి వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, ఏసీపీలు నాగయ్య, పార్థసారథి, సురేంద్ర, మధుసూదన్, అనంతయ్య, ఆర్ చంద్రశేఖర్, శ్రీనివాస్, శ్రీధర్ పాల్గొన్నారు. Okay, sir. Okay, sir. వాళ్ళకి బరాబర్గా మన పర్ఫార్మెన్స్ ఉండాలి. కానీ ఈసారిగా చేసిన పని కమెండబుల్ అండ్ ఐ కంగ్రాచులేట్ సర్స్. వాళ్ళు మీకు ఎవరు సహాయం ఇచ్చారు. డ్రెస్ కూడా చాలా మంచి కనిపిస్తుంది. ఇది టీమ్ ఇండియా లాగా మ్యాన్ ఇన్ బ్లూ, ఉమెన్ ఇన్ బ్లూ. నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ పని కంటిన్యూస్గా ఉండాలి. సంవత్సరం వరకు నేను స్పోర్ట్స్లో ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళకి సెలవు గురించి, వాళ్ళకి సహాయం గురించి ఎప్పుడు కూడా అంటే ఇబ్బంది లేకుండా నాకు గుర్తుంది. ఎస్పీ ఉన్నప్పుడు ఒక రన్నర్ నా దగ్గర వచ్చారు. కానిస్టేబుల్ ఐ డోంట్ నో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్పేస్తారు నాకు షూస్ అండ్ డ్రెస్ కావాలి, ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది బాగా షార్ట్ రన్లో. తర్వాత అప్పుడు ఐ థింక్ యంగ్ ఉండేవాళ్ళు. సో నాకు ఫుడ్ గురించి కూడా సో ఇమీడియట్గా నేను వాళ్ళకి ఫుల్ టీఏ శాంక్షన్ చేశాను. మీకు అన్ని విధంగా సౌకర్యం ఇవ్వడానికి. అపోలో క్యాన్సర్ సెంటర్స్ అండ్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకా కార్యక్రమాన్ని నటి మీనాక్షి చౌదరి, అపోలో ఎండీ సంగీతారెడ్డి ప్రారంభించింది. ఫిబ్రవరి అంతా జనవరి ఈ టీకా డ్రైవ్ ను జూబ్లీ హిల్స్ లోని అపోలో క్యాన్సర్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 4వ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ డ్రైవ్ నిర్వహిస్తామని అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి తెలిపారు. ఇది గర్భాశయ క్యాన్సర్ పై మన అందరి సమిష్టి పోరాటంలో ఒక ముందడుగన్నారు. విస్తృతంగా టీకాలు అందించడం ద్వారా భవిష్యత్తు తరాలను రక్షించడం, ఈ ఉచిత టీకా డ్రైవ్ ద్వారా సమాజంలో క్యాన్సర్ వ్యాప్తిని తగ్గించడం, ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ ని పూర్తిగా నివారించగలమనే ఆశతో ఉన్నామని ఆనంద్ రెడ్డి తెలిపారు. I get to be a part of something extremely special. It is for people who may not be able to afford it. But with the Cure Foundation and an amazing skill set of doctors, we are giving it to people who need it. And it's a wonderful contribution that Apollo Institute and Cure Foundation has done. And I'm so happy to be a part of this, to be able to witness it and to initiate the whole program today. Like they said, World Cancer Day, 4th of February. And I think it marks an important day for us to understand that cancer as a disease is something that can be treated. It is something that we can prevent and prevail from. So the first step is to protect that happens with awareness. The second is to prevent it that happens with the sake of healing. సంబంధంగా 4th ఫిబ్రవరి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రతి సంవత్సరం ప్రపంచమంతా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుపుకుంటూ ఉంటారు. ఉద్దేశించి ఇవాళ అపోలో క్యాన్సర్ హాస్పిటల్ అండ్ క్యూర్ ఫౌండేషన్ ద్వారా ఈ సందర్భంలో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో క్యాన్సర్ సర్విక్స్ ని నివారించడానికి క్యాన్సర్ వ్యాక్సినేషన్ HPV వ్యాక్సిన్ ని ఫ్రీగా అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్స్ కి 9 years నుంచి 20 years ప్రాంతంలో ఉన్న అమ్మాయిలందరికీ ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. సిటీలో ఉన్న వాళ్ళకి ఆర్ఫనేజెస్ అందరికీ ఈ కబురు పంపించాము. అక్కడి నుంచి వాళ్ళు 150 మంది ఇవాళ రాగలిగారు. అది కాకుండా
ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు కూడా ఈ ప్రోగ్రామ్ కొనసాగిస్తాము. ఈ అమ్మాయిలందరికీ ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ విచ్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ 3,000 to 4,000 rupees ఫర్ ఈచ్ డోస్ అది చేయడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ సెకండ్ డోస్ కూడా ఈ అమ్మాయిలందరికీ మేము 6 నెలల తర్వాత పిలిపించి ఫ్రీగా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఈ అమ్మాయిలకి ముందు ఎప్పుడు కానీ 99% ఛాన్సెస్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించబడుతుంది. థ్యాంక్ యూ. 124 మంది వచ్చారు. 150 మంది వరకు ప్లాన్ చేశాము. అలాగే ఇంకా 100 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా రేపు మరి ఎల్లుండి వరకు కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా కంప్లీట్ చేయగలుగుతారు. క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ లోనే అండర్ క్యూర్ ఫౌండేషన్ ఈ వ్యాక్సినేషన్ ఉచితంగా చేయబడుతుంది. 9 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు పెళ్లి కాని అమ్మాయిలకైతే ఈ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు చేయనందున సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర టీజీఐఐసి చైర్మన్ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో 8 మంది ఎంపీలు గెలిస్తే అందులో 2 కేంద్ర మంత్రులు అయి కూడా తెలంగాణకు మరి ఏమి చేయలేదంటే వాళ్ళు రాజకీయంగా మరి వాళ్ళు పనికిరారని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆశ పెట్టుకున్నాం, ఇంతమంది గెలిచిండ్రు, మన కోసం తెలంగాణ కోసం కొట్లాడి నిధులు తెస్తారంటే మరి అడగలేదు అంటే నిజంగా వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు ఇది లేదు, వాళ్ళకు మరి మనసు రాలేదా, కావాలని చేస్తుందనే ప్రజలు గమనిస్తున్నారు. అట్లాగే మరి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్ను విధంగా లక్షల కోట్లు కడుతున్నాం. మరి మన పైసలు మనకి ఇచ్చిన సరిపోతుంది. ఎంత కేటాయించాలో అంత కేటాయిస్తే కూడా మరి సంబరంగా ఉండేది. మరి గత ప్రభుత్వం అడగలేదు అని చెప్పింది. ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి మరి మోడీ గారిని అలాగే ఆర్థిక శాఖ మంత్రి పోయి అడగడం జరిగింది. మరి పెద్దలు అంటారు అడగకపోయినా అమ్మ అన్నం పెట్టదని. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పోయి అడిగితే మరి ఎందుకు ఇవ్వలేదు? అలాగే మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారాం గారు మరి తెలంగాణ ఆడపడుచు, తెలంగాణ ఆడపడుచుగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కోడలిగా మేము గౌరవిస్తున్నాం. ఆ బడ్జెట్ లో మహిళలకు కూడా ఏమి ఇవ్వలే. తెలంగాణ రాష్ట్ర మహిళలకు కూడా ₹1 వేయలే. తల్లి నువ్వు ఉన్నావు, మేము అంటున్నాం ఆడపిల్లలుగా. నేను కూడా అడుగుతున్నా, మరి ఆడవాళ్ళు ఈ రోజు సమానంగా ఓట్లు వేస్తున్నారు, అన్నిట్లో రాజకీయంగా, ఆర్థికంగా అన్నిట్లో ముందుకు వస్తున్నారు. మరి ఆడపిల్లలు నీకు కనిపించలేదా? ఆడపిల్లలు నీకు ఇది లేదా? నీకు సపోర్ట్ లేదా? ఈ రోజు మరి ఆడవాళ్ళను కూడా కించపరిచే విధంగా చేసిందని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏమేం చేసిందో ఒక మనకు కంపెనీలు, ఫ్యాక్టరీలు తేవడం జరిగింది. మరి మనకున్న నిధులతో ఎన్నో అభివృద్ధి చేయడం జరిగింది. మరి 10 ఏళ్ళు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏమీ చేయలేదు. కాబట్టి ఊరుకోవద్దనే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.